మా ఆడపడుచులు, మా వీర మహిళలు, మీ పోరాట స్ఫూర్తిని నేను మర్చిపోలేను. మీరు నా దృష్టిలో, ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో మీరు రాణి రుద్రమ్మలు, వీరనారి గున్నమ్మలు, మా జనసేన వీర మహిళలు. మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి కథం చేసే లేజర్ బీములు మా జనసేన వీర మహిళలు. అలాంటి మీకు, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటాను. ఈ రోజున కొణతాల గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొణతాల గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం. రంగులు, ఉత్సాహం, మైత్రిని పంచే పండగ. చెడు పోయింది, మంచి వచ్చిందని చెప్పి రంగులు జల్లుకునే పండగ. మన జయకేతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు, భగవంతుడి నిర్ణయం. అందుకని దేశ ప్రజలందరికీ నా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ये भगवान का आशीर्वाद है कि जनसेना का यह खास दिन होली के पावन त्योहार के साथ आया है. मेरे लिए होली रंगों का त्योहार है, एकता का त्योहार है, दोस्ती का उत्सव है, खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से, पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు. మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు. షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగినవాడిని. సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తిని నింపుకున్నవాడిని. అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు. రమణ మహర్షి ఉళ్ళిట్ట ఎన్నట్లు సిద్ధర్గల్ వాళింద సిద్ధపేట్ల సిద్ధర్ భూమి ఉలహ పుదుమరియం తిరుక్కురళవై உலகுக்கு தந்த ஞான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்தசஷ்டி கவசம் எனும் அருண்கோடை தந்த ஆன்மீக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள். మన మహారాష్ట్రకి వెళితే నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు. అది కూడా రాజకీయ పరంగా ఉంటారు, సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలా. ఎంతో ప్రేమనిచ్చారు. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నన్ను రమ్మని 19 నుంచి అడుగుతా ఉన్నాను. అప్పుడు కుదరలా, 24లో కుదరలేదు, 19లో కుదరలేదు, 14లో కుదరలేదు. మొన్న హర్యానాలో మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రత్యేకించి నన్ను పిలిపించారు. నేను ఎన్డీఏ కూటమి కోసం ప్రచారం చేశాను, భారతీయ జనతా పార్టీ కోసం. వెళ్ళిన అన్ని సీట్లు దాదాపు 95% మనం గెలిచాం, ఒక్క సీటు తప్ప. మీకు తెలుసు, నాకు మరాఠీ నేల, మహారాష్ట్ర నేల, ఛత్రపతి శివాజీ మహారాజ్ నేల, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నేల.
అలాంటి నేలకి ఇక్కడ మనకి ఉన్నారా మీరు? ఓకే. ఇక్కడ మన స్వామీజీ పేరేంటి? ఇక్కడ మన छत्रपती शिवाजी महाराज आणि छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर, लातूर, बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన అభిమానులకి, ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನ ಸೈನಿಕರಿಗೆ, ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನ ಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. చాలా భాషలు అయిపోయినాయి కదా. అది మీకు అర్థమైంది కదా. రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep, not just for the integrity of the country, but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాష భారతదేశానికి మంచిది. చెప్తామా? భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి. అలాగే చేద్దాం. చాలా వస్తుంది. ఇందాక స్టేజ్ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళాం. మళ్ళీ సభ ముందు చాలా సినిమాలు ఆపండి. చాలు ఓజీ, చాలు ఓజీ, చాలు. అంటే మీ అందరికీ నేను సినిమాలు ఎందుకు వద్దని చెప్తానంటే, సినిమాలు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మీరు ఓజీ సినిమాకి వెళ్ళి జనసేన జిందాబాద్ అని ఎలా అనకూడదు, ఇక్కడికి వచ్చి సినిమా ఎందుకు అనకూడదంటే, ప్రాణాలు తెగించున్నారు ఇక్కడ వాళ్ళందరూ, ఇక్కడ జన సైనికులు. ఎందుకు సినిమా మాట్లాడకూడదు అంటే, 450 మంది పైచీలకు జన సైనికులు సినిమాలను కాదు సిద్ధాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం. ఇందాక వద్దాం, అవి కూడా వినండి. మీరు వింటలేదని అర్థం. నా పేరు అరుస్తున్నారంటే మీరు నా మాట వింటలేదని. నా మాట వింటే 151 ఉన్న సీట్లు పార్టీ పోయింది. అందుకే నా మాట వినాలి. కూర్చోండి. ముందుగా నేను 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు, ఈరోజు మీకు డేటాలు చెప్పను, ఎన్డీఏ ప్రభుత్వం గురించి వీటిని చెప్పలేను. నేను మీతోటి 11 సంవత్సరాలు పార్టీని ఎలా నడిపాం, ఏ బేసిస్తో నడిపాం, నా కష్టాలేంటి, నేను పడ్డ ఇబ్బందులేంటి, కొన్ని పంచుకుంటాను. అన్నీ పంచుకుంటే సంవత్సరం కావాలి. నేను ఓటమిలు ఎలా ఉంటాను, గెలుపులు ఎలా ఉంటాను, మీరు నా గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు, మీరందరూ నా గుండెల్లో పెట్టుకున్నాను. మీకు మించిన కుటుంబం నాకు లేదు. అలాంటి నేను 2014లో ఒక్కడనే కూర్చొని జ్వలిస్తూ మదించిపోతూ మన ఆలోచనతో మధిస్తూ ఎలా చెప్పాలి, పెద్ద రాజకీయాల మీద చాలా మంది కసరత్తులు చేసిన వాడిని కాదు.